హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉజ్జయిన్లో ఉన్న ప్రముఖమైన గుహల దిక్కు తీసుకెళ్తున్నానండి. మనం అజంతా ఎల్లోరా గుహలు చూసాం, కానీ ఇక్కడ మనకి ఉజ్జయిన్లో కూడా ఒక స్పెషల్ గుహలు కనిపిస్తాయి. ఇది 300 సంవత్సరాల క్రింద ఈ ఈ ఉజ్జయిన్ని అవంతికా దేశం అని అనేవాళ్ళంట. అప్పుడు బత్రీ మహారాజ్ అనే అతను, ఇంకా గోరఖ్నాథ్ అనే అతను చాలా ఘోర తపస్సులు చేశారంట ఈ గుహలో. అది ఒక కథగా చెప్పుకుంటారు. సో ఇక్కడ గోరఖ్నాథ్ అనే అతను ఇలా తపస్సు చేశాడు. ఈ గుహ లోపట అనమాట. ఇదంతా చూడండి, ఎంత లోపటంతా చాలా సఫకేషన్గా ఉంటుంది. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్ గుహది. ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి. అలా 4-5 రకాల వెరైటీ గుహలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనకి ఉజ్జయిన్ మహంకాల్ శివుడు ఎలా ఫేమస్సో అక్కడ బాబా గోరఖ్నాథ్ గుహ కూడా అంత ఫేమస్ అనమాట. సో ఇలా లోపటి నుంచి వెళ్ళాలి. మనకి వెళ్ళడం ఎంట్రన్స్ మాత్రము చాలా తక్కువగా ఉంటుంది. లోపల మరి హైట్ బాగానే ఉంది, కానీ ఇంతమంది ఒకటేసారి వెళ్ళేసరికి ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి చాలా సఫకేషన్ అనిపిస్తుంది. మేమేం చేసామంటే ఆ రోజు చాలా రష్ ఉంది. మేము వెళ్ళిన రోజు మేమందరికీ ఏం చెప్పామంటే, గుహలో ఒకటేసారి 100 మంది వెళ్ళకండి, ఒక 5 మెంబర్స్ వెళ్ళి, ఒక 10 మెంబర్స్ వెళ్తే అప్పుడు అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది, తొందరగా కూడా దర్శనం చేసుకొని రావచ్చు అని అంటే సరే అన్నారు. అప్పుడు మేమందరినీ బయట లైన్ కట్టించి ఒక 10 మందిని మాత్రమే పంపించి కొంచెం సర్వీస్ లాగా చేసాం అక్కడ. చూడండి, ఇక్కడ మనకి లోపల శివలింగాలు అంటే శివుడివి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇలా మంచి గుహలో అలా వెళ్ళేసి, ఇది ఒక రకమైన గుహ కదా. ఇంకొక గుహ కూడా చూపిస్తాను మీకు. అందులో కూడా మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ 4 రకాల గుళ్ళు ఉన్నాయి కింద. అంటే వాళ్ళు అక్కడ బత్రీ మహారాజు, గోరఖ్నాథ్ వీళ్ళు తపస్సు చేసిన ప్లేసెస్ అనమాట. ఇంకొకటేమో ఇలా మెట్లు ఎక్కి వెళ్ళాలండి. పైకి ఎక్కాలి. మెట్లు చూసారు ఎంత హైట్గా ఉన్నాయో, అంత పైకి వెళ్ళాలి. మేము అన్ని గుహలు చూసాము. చూసి బయటికి వచ్చిన తర్వాత చల్లగా అనిపించింది. ఎందుకంటే అది గుహ అంటే కొంచెం అండర్ గ్రౌండ్ కదా. ఆ లోపల కూర్చుని వాళ్ళు తపస్సు ఎలా చేశారో ఏమో బాబోయ్ అనేసి అనిపిస్తుంది కదా. చూడండి, ఇలా లైన్ కట్టించిన తర్వాత అప్పుడు కొందరు ఆగి మరి వెళ్ళారు. అందరూ ఒకటేసారి వెళ్ళేసరికి చాలా భయపడ్డారు ఫస్ట్ వెళ్ళిన మా ఫ్రెండ్స్. చూద్దామా ఇంకా వేరే గుహను కూడా. చూడండి, ఇలా మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు చూసుకొని. వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మో లోపల చాలా వేడిగా ఉంది, అసలు వెళ్ళలేరు ఉండలేరు అన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి. తర్వాత మేము ఇంకా కంట్రోల్ చేసాం కదా, అప్పుడు మేము మాకు అంత వేడి అనిపించింది, కానీ తొందరగానే దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు నేను వెళ్తున్నాను లోపటికి వెళ్ళి, అక్కడ పెద్ద శివలింగం ఉందండి. మామూలుగా వెళ్ళి మొక్కేసి వచ్చాను, కానీ మళ్ళీ మీకోసము నేను మళ్ళీ సెల్ ఫోన్ తీసుకొని, అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అయినా సరే కొంచెం ఆగండి అని చెప్పేసి ఆ సెల్ ఫోన్ తీసుకొని మీకోసం శివయ్యను దర్శనం చేయించాను అనమాట. అలా లోపట ఉందన్నమాట శివయ్య. అలా శివయ్యను మీకు దర్శనం చేయించి మళ్ళీ నేను బయటకు వచ్చేసాను. చూసారా, అట్లా ఉంటుంది లోపటంతా. వీళ్ళందరూ వెయిట్ చేశారు పాపము. అమ్మయ్య బయటకు వచ్చాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని చూడండి, ఇక్కడ ఏనుగులు, మరి గుడి మంచిగా, అక్కడ వినాయకుడి గుడి ఉంది, శివుడి గుడి ఉంది. పైన అన్నిట్లో కొన్ని శ్లోకాలు రాశారు హిందీలో, వాళ్ళ లాంగ్వేజ్లో, ఉజ్జయిన్లో. ఇంకా అవన్నీ చదివి మంచి చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, శివుడిని దర్శించుకొని, గోరఖ్నాథ్ని దర్శించుకొని మేము అక్కడి నుంచి ఇంకా వేరే శక్తిపీఠానికి వెళ్ళాము. వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ చూసారా, అన్ని శివుడికి సంబంధించిన విగ్రహాలే ఉన్నాయి. ఇలా అక్కడ గుడిలో దర్శనం చేసుకొని, ఇంకా గుహ మొత్తం కూడా, అంటే ఆ గోరఖ్నాథ్ మహా తపస్సు చేశాడంటే ఇక్కడ కథలుగా చెప్పుకుంటున్నారు. ఉజ్జయినిలో ఉన్న ఫేమస్ గుహ అన్నమాట ఇది. గోపీచంద్ అండ్ భత్రిహరి గుఫ అంటారు దీన్ని. ఉజ్జయిన్లో ఫేమస్. ఇది కాలభైరవ విగ్రహం. గుహ దగ్గరకు వచ్చాము అందరం. గుహ మా ఆయన భయపడ్డాడు చాలా. గుహ అంటే భయపడ్డాడండి చాలా. అయినా బలవంతంగా గుంజుకపోయినాం మేము. అరే ఒక చెప్పి మేమైతే డేర్ అండ్ డాషింగ్ వచ్చినాం మేము.
అమ్మయ్య అలా బయటికి వచ్చాము. చూసారా, ఉజ్జయిన్లో ఉన్న ఫేమస్ గోపీచంద్ భత్రిహరి గుహ. ఇది టూరిస్ట్ ప్లేస్లా కూడా చేశారు, చాలా బాగుందండి. ఇలా మేము గుహనంతా దర్శించుకొని ఇలా బయటకు వచ్చేసాము. ఇక్కడ వీర్ వేతాల్ అంటే చెప్పాను కదా, వీరు వేతాల్ అంటే కాలభైరవ అనమాట. ఇది చూడండి ఎంత కిందికి ఉంది గుహ. గుహ లోపల విగ్రహం వాళ్ళు లోపలికి ఎలా దర్శించుకున్నారో. ఇలా భత్రిహరి మహారాజ్ గుహ అంటారు దీన్ని. ఇంకా అక్కడి నుంచి బస్లో ఇంకొక గణపతి టెంపుల్కి వచ్చామండి, 10 నిమిషాలు డిస్టెన్స్లోనే. ఇది 3 గణపతుల కలయిక ఉన్న గుడి. ఆ 3 రకాల గణపతులు 3 రకాల కోరికలను తీరుస్తాయంట. ఇచ్చామన్, చింతామన్ అండ్ సిద్ధి వినాయక్. అంటే ఇచ్చామన్ అంటే మన కోరికలు తీర్చేది, చింతలను దూరం చేసేది అండ్ సిద్ధి వినాయకుడు. ఇలా ఈ గణపతిని చూస్తే ఈ 3 కోరికలు మీకు సఫలమవుతాయి అన్నమాట. మీ బాధలన్నీ తొలగిపోతాయి, మీ కోరికలన్నీ తీరుతాయి, అన్నిట్లో మీకు సిద్ధి విజయం లభిస్తుంది అనమాట. అలా హనుమంతుడి గుడి కూడా చూసాము. అక్కడి నుంచి ఇది అంట ఇక్కడ రాముడు సీత యజ్ఞాలు చేసే ప్లేస్ అంట. అక్కడ బావి కూడా ఉంది, రాముడు సీత కలిసి యూజ్ చేసిన బావి అంట. సో ఆ బావిని కూడా చూసామండి. రాముడు లక్ష్మణుడు సీత కలిసి వాడుకున్న బావి అంట ఇది. మరి అక్కడ చెప్పారు వాళ్ళైతే. ఇంత లోపలికి చూసారు ఆ బావి ఎవరు వాడారు కానీ అప్పుడైతే బాయిలు ఇలా పురాతన కాలంలో బాయిలు ఇలా ఉండేవన్నమాట. బావి అంటే తెలుసు కదా. ఆ పక్కనే అక్కడ వినాయకుడి గుడి పెట్టారు. చిన్న బొజ్జ గణపతి ముందర మూషిక వాహనం. ఇది అష్టభుజ్ వినాయక టెంపుల్ అంటండి. అందులోనే మళ్ళీ మేము ఇంకా కొంచెం దూరం వచ్చాము బస్సులో. వచ్చిన తర్వాత ఇక్కడ ఆపారు. ఇక్కడ అష్టభుజ్ అంట 8 భుజాల గణపతిని చూపిస్తామన్నారు. చూద్దాం 8 భుజాల 8 రకాల గణపతిలో నాకు కొంచెం డౌట్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. 8 రకాల గణపతుల 8 భుజాల గణపతులు చూద్దాం. ఇదంతా బయట ప్రాంగణం. పూలపత్తి అని మధ్యలో చెట్టు, 9 చెట్లు. చాలా బాగుందండి వాతావరణం, చాలా పెద్దగా కూడా ఉంది గుడి. ఈ అష్టభుజ వినాయక్ టెంపుల్కి వచ్చాము. చాలా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం పూట కదా, సంధ్యవేళ చాలా మంచిగా ఉంది. లోపల ఎలా ఉందో చూద్దాము. వీడియో తీనిస్తే తీద్దాము. మొత్తానికి తీసాను నేను వీడియో. ఇక్కడ ఏనుగులు అంటే చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఆ గుహలో నుంచి బయటకు వచ్చాక చల్లగా అనిపించింది ఇక్కడ. ఆ గుహలో మాత్రం మేము ఉడికిపోయామండి బాబు. శ్రీ మయూరేశ్వర్ మోర్గాంవ్ సిద్ధి వినాయక్ సిద్ధటెక్ శ్రీ బల్లాలేశ్వర్ పాలి వరద వినాయక్ మహడ్. చూసాం కదండి, ఇలా 8 రకాల గణపతులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అష్ట వినాయక్ టెంపుల్ అంటారు దీన్ని. ఉజ్జయిన్లో ఉన్న చాలా ఫేమస్ అనే టెంపుల్. చూడండి ఎంత అందమైన విగ్రహము. మనకు ఉజ్జయిన్లో ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. మొత్తం 8 గిరిజాత్మజ్ లెన్యాద్రి శ్రీ విఘ్నేశ్వర్ ఓజర్ శ్రీ మహాగణపతి రాజన్గాంవ్. అలా అష్ట వినాయకులున్న ఫేమస్ గుడి. అష్ట వినాయక్ టెంపుల్ అనేది ఫేమస్ మహారాష్ట్రలో ఉంది, కానీ దీన్ని అష్ట వినాయక్ టెంపుల్ అన్నారు. కానీ అక్కడ మహారాష్ట్రలో చూడదగ్గ టెంపుల్
అష్టవినాయక ఇక్కడ 8 రకాల మహారాష్ట్రలో ఉన్న 8 రకాల గుళ్ళన్నీ విగ్రహాలు ఇక్కడ ఒకటే దగ్గర చూపించారు మనకి. ఇది మనకి స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. చాలా బాగుందండి అసలు. పైన రూఫ్ కానీ ఆ డోమ్స్ కానీ పాలరాయితో చెక్కిన స్తంభాలు కానీ చాలా ఫేమస్ చేశారు. ఎంత బాగుందంటే అసలు మనము ఈ గుడి తప్పకుండా చూడాల్సిందే. ఉజ్జయినికి వెళ్తే మాత్రం అందరూ కూడా అష్టవినాయక్ టెంపుల్ని దర్శించండి. ఈవినింగ్లో అయితే ఇంకా లైట్స్తో ఇంకా డెకరేషన్ చాలా బాగుంటుంది. ఇంకా దాన్ని ఇంకా మంచిగా తీసుకోవచ్చు. మాకు టైం లేదు అసలు ఇప్పుడు. తొందరగా ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి మేము ఇంకొక గుడికి వెళ్ళాలి. అదేంటంటే అష్టాదశ పీఠాల్లో ఒక శక్తి పీఠం అనమాట. హరసిద్ధి మాత టెంపుల్కి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని. ఇదే హరసిద్ధి మాత టెంపుల్. చూడండి ఈ దీపాలన్నీ కూడా ఇప్పుడు సంధ్యవేళ 7 గంటలకి వాళ్ళు దీపాలు వెలిగిస్తారు. అంటే 6:30 అయ్యింది సంధ్యవేళ. అందరు రెడీగా వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా వెలిగించేస్తున్నారో. ఇది దేవదారి వృక్షం రూపంలో ఉన్న ఈ స్తంభాలన్నమాట. అలా దీపాల స్తంభాలని చూడండి. ఆ భక్తులు ఎక్కి అక్కడ ఉన్న వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. सावधान रहे, अपने अपने मोबाइल पर उसका ध्यान रखें। मंदिर परिसर में किसी भी प्रकार की गंदगी ना करें। भैया लोग आप लोग ना लाइन में लग जाइए दर्शन के लिए। చాలా రష్ ఉందండి ఇక్కడ. మీకు ఈ శక్తిపీఠాన్ని కొంచెమే చూపించగలుగుతున్నాను. అమ్మవారు ఆరెంజ్ కలర్ ముఖంలో చాలా చక్కగా ఉన్నారనమాట. నాలుక బయటకు పెట్టేసి చూసారా ఎంత బాగుంది అమ్మవారు. శక్తిపీఠ ఇంకా తర్వాత మేము మంచిగా సంధ్యవేళ అయింది కదా అని చెప్పి శివుడి ముందర అక్కడ ఒక ఆమె దీపాలు అమ్మితే నేనే కొన్నాను. కొనేసి అందరం కూడా దీపాలు వెలిగించాము. మా ఫ్రెండ్స్ అంతా పాటలు కూడా పాడారండి. ఇంకా డాన్సులు కూడా చేసాము మేము. అది కూడా చూపిస్తాను చివరి వరకు చూడండి. అక్కడే అండర్ గ్రౌండ్లో కూడా ఒక దేవత ఉందండి. అక్కడ అమ్మవారిని పెట్టారు. మనకి భూలక్ష్మమ్మ గుడి ఎలా ఉంటుందో అలా అండర్ గ్రౌండ్లో కూడా శక్తిపీఠాన్ని మనం దర్శించుకోవచ్చు.
क्या यूट्यूब में लगा दी मैं ఈ ఉజ్జయిన్లో మీగడతో చేసే రబడి చాలా ఫేమస్ అండి. మన కళ్ళ ముందరనే మంచిగా పాలు వేడి చేసి వాడు ఇస్తున్నాడు కాబట్టి ప్యూర్ ఉంటుంది, చాలా ఫేమస్ కాబట్టి అది తిన్నాం మేము. ఇదండి నా ఉజ్జయిని ప్రోగ్రాంలో 2వ రోజు. బాయ్ బాయ్.